నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు మనం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కిందటి వీడియోలో ఎడిటింగ్, డబ్బింగ్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసాం. తరువాత చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ముఖ్యమైనది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ఎడిటింగ్ డబ్బింగ్ అయిన తర్వాత సినిమా అంతా ఆర్డర్లో వస్తుంది. అలాగే డబ్బింగ్ అయిన తర్వాత ఎవరి డైలాగ్స్ వారికి స్పష్టంగా అందులో ఉంటాయి. అలాగే డైలాగ్స్తో పాటు కొన్ని మ్యూజిక్లు కూడా మనకి వెనక నుంచి వినిపిస్తుంటాయి సినిమాలో. అంటే ఒక కామెడీ సన్నివేశం అప్పుడు కామెడీ దాన్ని ఎలివేట్ చేసి ఒక మ్యూజిక్, లేదా ఒక ఎమోషన్, లేదా ఫైట్స్ అప్పుడు వచ్చే సౌండ్స్, లేదా ఒక సీరియస్గా వార్నింగ్ ఇచ్చినప్పుడు అందులో ఉండే ఆ పాత్ర చెప్పే డైలాగ్ని, ఆ సీన్ యొక్క ప్రాధాన్యతను బట్టి మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేయించి ఆ మ్యూజిక్ని కూడా ఈ డైలాగ్స్తో పాటు యాడ్ చేయడాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం. అంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తూ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ డైలాగ్స్తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక మ్యూజిక్ అనేది వేయడాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అంటాం. ఇది మ్యూజిక్ డైరెక్టర్ యొక్క పని. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేటప్పుడు డైరెక్టర్ ప్రమేయం ఎంత అంటే, డైరెక్టర్ ఓవరాల్ సినిమా దృష్టిలో పెట్టుకొని ఆ మ్యూజిక్ కథకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూసుకొని అది సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఆ మ్యూజిక్ని వేయించుకోవాలి. అంటే మనకి విజువల్గా ఎడిటింగ్ వల్ల ఒక అందం వస్తుంది. అలాగే ఆడియో పరంగా కూడా ఈ మ్యూజిక్ అనేది ఇంకొంచెం సినిమాని అందంగా, క్రియేటివ్గా, ఇంకొంచెం వినసొంపుగా ఉండేలా, అలాగే ఆ సీన్ యొక్క ప్రాముఖ్యతను కూడా పెంచే విధంగా, ఆ సీన్ని అర్థం అవ్వడానికి సపోర్ట్ చేసే విధంగా, ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఈ మ్యూజిక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు, లేదా కొన్ని హారర్ సీన్స్ చేసేటప్పుడు, అలాగే ఆ భయాన్ని పెంచడానికి, లేదా కామెడీ సన్నివేశాలు, లేదా ఒక పీరియాడిక్ సినిమాలు చేసేటప్పుడు మ్యూజిక్, ఇలా ఒక విషాదాంతం, ఏదైనా దాన్ని మరికొంచెం బాగా వచ్చేటట్టు, చూడడానికి వినడానికి బాగా ఉండేటట్టుగా, ఈ విజువల్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని కూడా యాడ్ చేయడాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం. ఇది కూడా ఇంజనీర్లు, అంటే ఆడియో ఇంజనీర్లు వాళ్ళ సహాయంతో మ్యూజిక్ డైరెక్టర్ సహాయం తీసుకొని దానికి తగ్గ విధంగా, అంటే స్టోరీని ఓవరాల్గా సపోర్ట్ చేసే విధంగా ఉండే ట్యూన్స్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని వేయించుకోవాలి. సో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వేయాలో, ఎప్పుడు వేయాలో మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో అలాగే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే, ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వారికి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.